హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ గ్రేవీ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి చేయండి. సేమ్ నాన్ వెజ్ కర్రీస్ తింటుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మిల్ మేకర్ని తీసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలి. ఒక 2 minutes వీటిని బాయిల్ చేసుకోవాలి. 2 minutes తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. మిల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇలా తీసేసుకోవాలి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పెద్దగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, అలాగే పెద్దగా కట్ చేసుకున్న 1 టమాటోని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 minutes వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మెత్తపడతాయి. అప్పుడు తీసి చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2-3 tablespoon ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 cup వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 spoon వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3-4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం మిక్సీ జార్లోకి టమాటో ఆనియన్ తీసుకున్నాం కదా, అందులోకి ఒక 3-4 వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతున్న టైంలో ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే సాల్ట్, 1 spoon వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇందులోకి 1 spoon వరకు ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇందులోకి లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, మిల్ మేకర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అండ్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.